చాలాసార్లు నేను అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నా. ఇంతమంది మా సైదిరెడ్డి పోయిండు, ఆయన కార్యక్రమంగానే ఉత్సాహంగా అన్న మస్తోట్లు పడ్డాయని చెప్తున్నాడు. నేను ఇదంతా మోడీ శకం అని చెప్పిన. మోడీ శకం నడుస్తుంది సైదిరెడ్డి. ఆదిలాబాదుకు నల్లగొండకు తేడా లేదు, మహబూబ్ నగర్కి ఖమ్మంకు తేడా లేదు. ఎవరు ఎక్కువ పని చేసుకోగలిగితే, అర్థం చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకోగలిగితే వాళ్ళకు రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఎన్నికలని చెప్పి. సీన్ సపోర్ట్, కనపడే సపోర్ట్ మీకు 30% 40% కూడా ఉండదు. కానీ కనపడని సపోర్ట్ ఈసారి 70% కంటే ఎక్కువ ఉన్నది. ఈసారి లెక్కలన్నీ కాకి లెక్కలు వేసుకుంటా అంటారు. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు, 88 ప్లస్ 2 రెబల్స్, 90 సీట్లు గెలిచింది. ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 4 లక్షలు 5 లక్షల మెజార్టీ ఇచ్చింది. తదుపరి వచ్చిన ఎన్నికల్లో నామినేషన్ ఇవ్వాలని కూడా ఎవరు సాహసం చేయలే ఇతర పార్టీలు. అంటే అప్పుడు నేను టీఆర్ఎస్లో కాబట్టి చెప్తున్నాను. బీజేపీ నామినేషన్ అంటే జంకింది, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ కూడా జంకింది. ఎందుకంటే ఓడిపోవడానికే కదా నామినేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ 4-5 ఏళ్ల కాలంలోనే ప్రజలందరూ కూడా రివర్స్ అయ్యి కేసీఆర్ అహంకారాన్ని ఆపాలి, కేసీఆర్ గుణపదం చెప్పాలి, ఏదో రెండవసారి కూడా అధికారం ఇస్తే మంచి చేస్తారని చెప్పి భావిస్తే మంత్రివర్గం కూడా వేయకుండా చాలా అహంకారపూరితంగా మాట్లాడుతారని చెప్పి భావించి ఇవాళ 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సీట్లు అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. అంటే దాదాపుగా 9 సీట్లు కోల్పోయింది. 9 సీట్లు కోల్పోయింది. 4 నెలలకే కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ పార్లమెంట్లో 4.5 లక్షల మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ 4 నెలల్లో 4.5 లక్షలు ఆవిరైపోయి 1 లక్ష మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది అని అర్థం కావాల్సిందంటే, మాకు సర్పంచ్లు ఉన్నారు, మాకు ఎంపీటీసీలు ఉన్నారు, మాకు ఎంపీపీలు ఉన్నారు, మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవి పనిచేయవు. జాగీర్లు కాదు, ప్రజల జాగీర్. అందుకే నల్లగొండ జిల్లా కూడా ఇవాళ 100%. మీకే ఆశ్చర్యం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ టేబుల్ మీద కూర్చున్న కుటుంబం కూడా బీజేపీ కోటేసింది. బీఆర్ఎస్ పార్టీ టేబుల్ దగ్గర కూర్చుని కండు వేసుకున్నాడు కూడా బీజేపీ కోటేసింది. కారణం ఏంటి అంటే దానికి కారణం ఉన్నది. మోడీ గారి ఉపన్యాసాలకు ప్రేరితులు కాలేవి, బాయి చెప్తే కాలే, మన మీద ఆశ పెడితే కాలే. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు దేశ యావత్ ప్రజానిక హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ మోడీ గారు. దీన్ని ఎవ్వరు కాదరు. ఇవాళ 10 ఏళ్ళు మీకు తెలుసు, ఒకసారి కౌన్సిలర్ అయితే నెగిటివ్ అవుతుంది, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికల మీద నెగిటివ్ ఉంటుంది. కానీ 10 ఏళ్ళ తర్వాత ఇవాళ మోడీ గారు 370 సీట్లు గెలిపించి ఇస్తామని చెప్పి ప్రజలు భావిస్తాను. फिर एक बार మోడీ సర్కార్, అబ్కి బార్ 400 పార్. కారణాలు అనేక ఉన్నాయి, దాని జోలికి నేను పోను. కానీ ఒక 4 ఇష్యూస్ చెప్పిపోతాను. ఇంతకుముందు మా మిత్రుడు ఎంపీ గారు కొన్ని విషయాలు చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి మనకు తేడా ఏంటి అని చెప్తే నక్కకు నాగలోకానికి తేడా అని వాటికి చెప్తున్నాం. కానీ అది కేవలం మాటలు కాదు. ఇంతమంది చెప్పినట్టుగా 76 ఎయిర్పోర్ట్లు ఉంటే 153 ఎయిర్పోర్ట్ నిర్మాణమైన విత్ ఇన్ 14 డేస్లో. 1947 to 2014 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉంటే మోడీ గారి 10 సంవత్సరాల్లో 16 ఎక్స్ట్రా ఇచ్చిన సందర్భం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 16 ఇచ్చింది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇతర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దాని 7 సిస్టర్ స్టేట్స్ అంటారు. రక్తపాతం లేని రోజు లేదు, చావు లేని రోజు లేదు. కానీ మోడీ గారి పరిపాలనలో ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఇవాళ ఎక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, హింసకు తావు లేకుండా దేశవ్యాప్తంగా ప్రశాంతతకు నిలయమైన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో గొప్ప దేశానికి 2 పేరు చెప్పేది, ఒకటి అమెరికా, ఒకటి రష్యా.
అంతే కదా. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే దేని అందులో అంటే రష్యా, అమెరికా అందులో. సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏమంటే బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ ఇట్లాంటి సెకండ్ వరల్డ్ కంట్రీ. థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ అని ఉంటుంది. కానీ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచంలో ఏ స్థాయికి ఎదిగింది తెలుసా? ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ నరేంద్ర మోడీ గారు అండి, గుర్తుపెట్టి. ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి స్థాయి నుంచి ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ గారు అండి. ఒకప్పుడు మన అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది అమెరికా. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వీసా అప్లై చేస్తే వీసా రిజెక్ట్ చేసింది. అమెరికా ఇవాళ మన మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం మాత్రమే కాదు సుమా, రెడ్ కార్పెట్తో స్వాగతం మాత్రమే కాదు, వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు లేచి వాళ్ళ సెనేటర్లు సపోర్ట్ కొట్టి ఇక్కడ మోడీ 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 అంటున్నారు. అమెరికన్ పార్లమెంట్లో మోడీ నెవరు వచ్చింది గది. ఇలా ఇండియా G20 దేశాల సమావేశాలు పెడితే అసలు ప్రపంచం అబ్బురపడ్డది. మళ్ళాంటి దేశం కూడా ఇట్లయితారు. మొన్నొక ఉత్తరం వచ్చింది మోడీ గారికి. రష్యన్ ప్రెసిడెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఉత్తరం రాసిండు. ఏమని రాసిండు? మోడీ గారు, మీరు ఎన్నికల బిజీలో ఉండి ఉంటారు, మాకు తెలుసు, మళ్ళీ మీరే ప్రధానమంత్రి కాబోతున్నారు. మా రిక్వెస్ట్ ఒకటి ఉన్నది, మీరు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం మా ఇరు దేశాన్ని కూర్చోబెట్టి, రష్యాని ఉక్రెయిన్ కూర్చోబెట్టుకొని యుద్ధానికి చరమగీతం పాడాలని చెప్పినటువంటి దేశాలు రష్యా. మీకు తెలుసు, చరిత్ర చదువుకున్నాడు. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఒకటి లెడ్ బై అమెరికా, ఒకటేమో లెడ్ బై రష్యా ఉండే. నాటో కూటమి లెడ్ బై అమెరికా, వార్సా కూటమి లెడ్ బై రష్యా. అట్లాంటి రష్యా, అట్లాంటి అమెరికా ఇవాళ ఆ దేశానికి ఆపదస్తే ప్రధానమంత్రి మోడీ గారిని వేడుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశ కీర్తి పతాక ఎట్టగిరిందో ఒకసారి చూడండి. మన ఆ దేశానికి యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని అమ్మ నాన్నకు అప్పచెప్పడమే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల పిల్లల్ని కూడా కాపాడమని వేడుకున్న సందర్భం భారతదేశం దక్కింది, గుర్తుపెట్టుకోండి. అట్లాంటివి చాలా రేరుగా ఉంటాయి. ఇట్లా 370 ఆర్టికల్ ఒకనాడు మన నినాదం, ఇవాళ అది రియాలిటీ. జమ్మూ అండ్ కాశ్మీర్ అంశం ప్రపంచ వేదికల మీద ప్రస్తావించిన సందర్భం ఉండదు. వాజ్పేయి గారు దీటుగా సమాధానం చెప్పాను అని చెప్పి మనం విన్నాం. కానీ 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు మాట్లాడొద్దని, కన్నెత్తి కూడా చూడదని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసి అమలు చేసిన నాయకుడు మోడీ గారి వల్ల. లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే నీ ప్రాణం గాల్లో కలిసిపోవాల్సిందే. కానీ అట్లాంటిది ఇవాళ బలూచిస్తాన్, POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ ప్రాంతాలలో వాళ్ళు ఏం నినాదం ఇస్తున్నారు, ఏం ఉద్యమాలు చేస్తున్నారు, మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఇక్కడ ఆ జెండా ఎగరేసిన సందర్భం, ఆ పాట పాడిన సందర్భంలో ఇలా పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు భారత్లో ఉంటే బాగుండేటువంటి స్థాయికి వచ్చిందంటే ఇదంతా వట్టిగా రాలే. వీళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఆ వెకిలి మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మనం వినొద్దు, కానీ మనం చెప్పుకోవడానికి కొన్ని వందలు ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు రైల్వే స్టేషన్ పోయి చూడండి. ఒకప్పుడు దుర్గంధం ఉండేది రైల్వే స్టేషన్లో, ఉంది అయిపోయి దుర్గంధం లేదు, వాసన కొట్టే రైలు లేవు, వందే భారత్ రైలు వచ్చినాయి. ఇట్లా అబ్దుల్ కలాం ఒక మాట అన్నాడు, కళలు కనాలి విద్యార్థులు, గొప్ప కళలు కనాలి. ఇవాళ భారతదేశం గురించి కళ్ళు కంటున్న వ్యక్తి మోడీ గారు, గొప్ప కళ్ళు కంటున్న వ్యక్తి మోడీ గారు, దాన్ని ఆచరించి చూపించిన వ్యక్తి మోడీ గారు. ఇవాళ ప్రపంచంలో నీకు ఎప్పుడు నీ సెల్ ఫోన్లు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, నీ టీవీ మేడ్ ఇన్ జపాన్, ఇవాళ చేతుల్లో ప్రతి సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తులు మాత్రమే కాదు, ఇవాళ రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిలో కూడా ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్న దేశం భారతదేశం. ఇవాళ ఇట్లా చెప్పుకోకపోతే కొన్ని వందలు ఉన్నాయి. కాబట్టి
అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనం మేధోపరమైన ఘర్షణ జరగాలి రేపు ఎన్నికల్లో. రేపు ఓట్లు వేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కాదు, ఓట్లు వేసేవాళ్ళు ఇలా గ్రాడ్యుయేట్స్ పైన ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళకి మనం వాటికి 10 సార్లపై దండం పెట్టినా కూడా కాదు, మోడీకి ఎందుకు ఓటేయాలో ఒక ప్రశ్న తయారు చేయండి. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అభినందన్ తల్లిని అడిగితే చెప్తుంది ఎందుకు ఓటేయాలో. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో ఉక్రెయిన్ నుంచి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆ పిల్లల పేరెంట్స్ అడిగితే చెప్తారు. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో సియాచిన్ మంచు కొండలలో ప్రాణాలను అరిచేత పట్టుకొని బిక్కుమంటూ భారత మాత రక్షణ కోసం కాపలా కాసే సైనికుల కుటుంబాలను అడిగితే చెప్తారు మోడీ గారికి ఎందుకు ఓటేయాలో. మోడీ గారికి ఎందుకు ఓటేయాలో జమ్మూ అండ్ కాశ్మీర్ పండితులు అడిగి చెప్తారు మోడీ గారికి ఎందుకు ఓటేయాలో. దిల్సుఖ్ నగర్లో లుంబిని పార్కులో సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబుల పేరులకు తెగిపడ్డ కంటాలు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు, చిన్న రక్తం మరకల్ని ఇప్పటికీ జీవోత్సవాల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలు అడిగితే చెప్తారు మోడీ గారికి ఎందుకు ఓటేయాలో. అందుకనే మోడీ గారికి ఇలా అనేకం ఉన్నాయి కాబట్టి మేధోపరమైన ఘర్షణ జరగాల్సిన అక్కడ ఉంది కాబట్టి మేము మంచి బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తాం. మీరు వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీ అభ్యర్థో ఒక మాజీ ఎమ్మెల్సీలో వాళ్ళందరూ కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఈ ఎన్నిక చాలా ఇంపార్టెంట్. ఇవాళ వారి గురించి ఇంతకుముందు చెప్పినాం. 40 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జెండా వదలలే, పార్టీ మారలే, కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి కాబట్టి ఇవాళ మనందరి కర్తవ్యం ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే పార్టీకి బరకతగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. పార్టీకి బరకత ఉండే ఆస్కారం, పార్టీ పనిచేసినందుకు మాకు దొరికింది అని చెప్పి ఇలా పనిచేసే కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ 3 జిల్లాలలో అందరం ఈ నిన్న దాకా ఆ ఎన్నికలు మీకు తెలుసు, ఇవాళ నిన్న నుంచే మేము మొదలుపెట్టాం కాబట్టి ఈ 9-10 రోజుల పాటు సంపూర్ణంగా మేము కలిసి ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు మనవి చేస్తూ, టైం కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము ఇక్కడనే ఉంటాం, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడనే ఉంటాం కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎవరం కూడా నిద్రపోకుండా ఎక్కడ తెలిసిన వాళ్ళకి అక్కడ మనం ట్యాప్ చేసి మీటింగ్ పెట్టుకుంటే కార్యకర్తలు కాకుండా గ్రాడ్యుయేట్స్తో మీటింగ్ పెట్టుకొని మనం రేపు విజయాన్ని ముద్దాడడానికి అందరం ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సంస్కృతి సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.